హాలుసినేషన్, ఎవరు ఏం చెప్పలేరు. అట్లా అయిన తర్వాత ఆవిడకి పెళ్ళయింది, ఆయనకు స్వామికి శివ కళ్యాణం జరిగింది. అప్పుడు మళ్ళీ పుత్రులు లేక మళ్ళీ అది వేరు లేకపోతే ఎన్ని రోజులైనా పిల్లలు కలగదు. పిల్లలంటే మామూలు మన సంసారం లాగా అనుకోకండి. భార్యాభర్తలు ఇద్దరు జొన్న చోట్ల వెళ్ళేసి పాటలు పాడుకుంటూ పిల్లలు పుట్టేది ఎట్లా కాదు. దేహంతో పుట్టే పిల్ల కాదు, ఎప్పటికీ జ్ఞాపకం దేవతలకు ఎప్పుడు. అందుకని మిగతా అంతా ప్రార్థన చేసిన తర్వాత శివుడి యొక్క తేజస్సు, ఆ తేజస్సు ఎట్లా ఉందంటే పాదరసం, అదే యూరి పాదరసం. ఆ పాదరసం సృష్టి చేసి అమ్మవారికి ఇచ్చేస్తాడు. అట్లా అమ్మవారు భరించలేకపోయింది. అంత శాఖం, అంత ఉష్ణం, అంత అగ్ని. పాదరసం ఈజ్ వెరీ డేంజర్. మర్క్యూరీ వెరీ డేంజర్ టు శివ గివింగ్ టు పార్వతి. పార్వతికి చాలా కష్టమైంది ఆ మర్క్యూరీ తీసుకొని. దాన్ని ఏం చేసింది, గంగలో పడేసింది. అబ్బా నా చేత కాదు. గంగలో పడేసిన తర్వాత చాలా సంతోషపడింది గంగ. ఆవిడ కూడా చేత కాలే, నీళ్ళన్నీ పీల్చిపోతుంది అట్లా. సో అది తీసుకొని ఏం చేస్తుంది, నా చేత కాదని అగ్నికి ఇచ్చేస్తుంది. అగ్నిదేవుడికి. అగ్నిదేవుడు చాలా సంతోషపడ్డాడు. అబ్బో ఇట్లా ఉల్టా కొంచెం ఇట్లా వస్తుంది అగ్ని నుంచి గంగకి. నేను ఊరికే ఇట్లా చెప్తాను, పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకుంటాను. అట్లాగే అగ్నికి ఎప్పుడు తీసుకుంటాను, రెండు జరిగింది మాత్రం ఇది ఒకటని. ఇట్లా ఉండే బదులు ఇట్లా జరిగింది, అప్రదక్షిణంగా చెప్తున్న కథ. అప్పుడు అగ్ని ఎప్పుడు తీసేసుకుందో అది భరించలేక అగ్ని శరవణ వనం అని చెప్పేసి దాంట్లో పడేస్తాడు. అక్కడ ఎప్పుడు ఆ వీర్యం పడిన తర్వాత, అంటే ఆ పాదరసం పడిన తర్వాత 6 ముక్కలు అయిపోతుంది షణ్ముగ. ఆ 6 ముక్కలు అందుకే అయోనిచుడు స్వామి. 6 ముక్కలు అయిన తర్వాత దాంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క ఎనర్జీ. అప్పుడు యోని మహాత్మ అమ్మవారిలో వచ్చి 6 విధమైనటువంటి యోగినిలు వచ్చి దాన్ని తీసుకోవటం జరుగుతుంది.